నిర్మల్ జిల్లా బాసరాలో ఈ నెల 5వ తేదీ నుంచి బాలాలయానికి ఏర్పాటు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. 6వ తేదీ నుంచి బాలాలయంలో భక్తులకు అక్షరాభ్యాసం, సర్వదర్శన సేవలు కల్పించనున్నట్లు చెప్పారు. ఈ నెల 5వ తేదీన ప్రత్యేక పూజలు జరిగే వరకు అమ్మవారి గర్భగుడిలో భక్తులకు అనుమతి లేదన్నారు. ఇక 6వ తేదీ నుంచి అక్షరాభ్యాసం, కుంకుమార్చన, అభిషేకం, సర్వదర్శన సేవలు బాలాలయంలో నిర్వహించనున్నట్లు ఆలయ పూజారులు తెలిపారు. శృంగేరి పీఠాధిపతి సూచన మేరకు అమ్మవారి మూల విరాట్ కు గర్భగుడిలో యథావిధిగా పూజలు కొనసాగనున్నట్లు చెప్పారు. భక్తులు సహకరించాలని బాసరా అమ్మవారి ఆలయ ఈవో అంజనాదేవి కోరారు. బాసరాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రెస్ మీట్ ఎందుకు ఏర్పాటు చేస్తున్నామంటే బాలాలయం మనకి స్టార్ట్ అవుతుంది, అందువల్ల మనం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మీట్కి వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ కూడాను స్వాగతం, సుస్వాగతం. ఈ వైదిక కార్యక్రమాలు వాటి గురించి మా స్థానాచారి గారు, ప్రధాన అర్చక గారు ముందుగా మీతో మాట్లాడతారు. తర్వాత నేను మాట్లాడతాను. సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠంలే సరస్వతి నమోస్తే. శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా సిద్ధక్షేత్రము అనాది కాలం నుండి అమ్మవారి ప్రతిష్ఠ చేసినటువంటి వ్యాస మహర్షి యొక్క క్షేత్రము. మరియు వారి యొక్క తపశ్శక్తి వలన ఇక్కడ అమ్మవారు వెలిసినారు, అది అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా మన బాసరా గ్రామ ప్రజలు మరియు ఇక్కడ ప్రాంత ప్రజలు వచ్చినటువంటి భక్తుల యొక్క చిరకాల ఆకాంక్ష మన్ని కొద్ది రోజులే నెరవేరబోతుంది. అంటే ఈ ఆలయం యొక్క పునర్నిర్మాణం గత 4-5 సంవత్సరాల నుండి అనుకుంటున్నాము. అదే దాని యొక్క ముహూర్తం మన శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జూలై 5వ తారీఖున బాలాలయ నిర్మాణం, తర్వాత బాలాలయంలో అమ్మవారికి ప్రతిష్ఠ చేయడం, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ క్షేత్రాన్ని అభివృద్ధిలో భాగంగానే మనకు చెప్పి ఉన్నారు, వారి ఆజ్ఞ చేసి ఉన్నారు. కాబట్టి యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. చదువుల తల్లి కొలువైన బాసరా క్షేత్రం లోపల గత కొన్ని రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడ అమ్మవారి దేవాలయం పునర్నిర్మాణానికి భూమి పూజ చేసినారు. అందులో భాగంగా ఈ 5వ తారీఖు నాడ ముహూర్తం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రధాన ఆలయంలో జరిగే అన్ని అర్జిత సేవలు కూడా బాలాలయంలో జరుగుతాయి. ఇక్కడైతే ఏదైతే క్రతువు జరుగుతుందో నిత్య క్రతువులో భాగంగా కూడా అక్కడ బాలాలయంలో ప్రతి పూజా కార్యక్రమం అక్కడ జరపబడుతుంది, యథావిధిగా శాస్త్రోక్తంగా జరపబడుతుంది. మనకి ఏదైతే ఈ మెయిన్ కార్యక్రమం జరుగుతుందో ఆ రోజు మాత్రం 1000 రూపాయల అక్షరాభ్యాసం అమ్మవారికి ఎదురుగా ఉన్న మండపంలో కాకుండా చుట్టూతా ఉన్న ఈ కుంకుమార్చన, సత్యనారాయణ సంవ్రతాలు, వేద ఆశీర్వచనం జరిగే మండపం ఏదైతే ఉందో అందులో 1000 రూపాయల అక్షరాభ్యాసం నిర్వహించబడుతుంది. 150 రూపాయల అక్షరాభ్యాసం మటుకి యథావిధిగా అదే మండపంలో కొనసాగుతుంది.